ఇప్పటికీ టీబీ అంత ప్రివెలెంట్గా ఉందంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా 2025 వరకు టీబీ అరికడదామని. బట్ టీబీ అంటే ఒకప్పుడు మనకు తెలిసింది బాగా ఉబ్బసం రావడం, ఆయాసం రావడం. టీబీ అనేది ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్ స్ప్రెడ్, లంగ్స్ కాకుండా ఎనీ ఆర్గన్. మహిళల్లో లేదు ఒక ఏజ్ దాటిన వాళ్ళలో. ఫీమేల్స్లో దేర్ ఆర్ రిపోర్ట్స్ లైక్ దిస్ వేరింగ్ బుర్కాస్ అండ్ ఆల్. సన్లైట్, దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వరల్డ్ టీబీ డే 2024 సమీపించింది. ఈ సంవత్సరం థీమ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని అంటున్నాం. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ టీబీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం ఏంటంటే 2022 స్టాటిస్టిక్స్లో కూడా 1.3 మిలియన్ డెత్స్ అకర్డ్ డ్యూ టు టీబీ అని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ చెప్తున్నాయి. వీ హ్యావ్ విత్ అస్ టు నో మోర్ అబౌట్ టీబీ డాక్టర్ చేతన్ రావు వడ్డేపల్లి గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. వారితో మాట్లాడే అసలు టీబీ కారకాలు ఏంటి, రకరకాల టీబీల గురించి మాట్లాడతాం. లెట్స్ టాక్ ఆల్ అబౌట్ దిస్. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇప్పటికీ టీబీ అంత ప్రివెలెంట్గా ఉందంటే చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. డెఫినెట్లీ ఇప్పటికీ కూడా చాలా ప్రివెలెంట్ ఉంది. యాక్చువల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా దెర్ వర్ స్ట్రాటజీస్ 2025 వరకు టీబీ అరికడదామని. బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ పాసిబుల్ బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రైట్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ కోఆపరేషన్ నుంచి దెర్ స్టిల్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ గోయింగ్ ఆన్ టీబీని ఎలిమినేట్ చేయడానికి. సో హోప్ఫుల్లీ సూన్, లైక్ మీరు చెప్పినట్టు ద థీమ్ ఫర్ దిస్ ఇయర్స్ వరల్డ్ టీబీ డే ఈస్ వి విల్ ఎండ్ ఇట్. అవును. సో we are also hoping we will end it soon. దీనికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ అంటారా అండి, లేకపోతే అరికట్టడం, వ్యాధిని అరికట్టడానికి ఇతర మెజర్స్ కూడా తీసుకుంటున్నారా యాజ్ అ కమ్యూనిటీ? సో రెండు ఇంపార్టెంట్ అండి. ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రివెన్షన్ వల్ల జరగంది ఆల్రెడీ డిసీజ్ వస్తే ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల కూడా మనకి చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో 85% ఆఫ్ టీబీ కేసెస్ ఆర్ క్యూరబుల్. అట్లీస్ట్ మనం డెత్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం ఇఫ్ యూ కెన్ డయాగ్నోస్. అండ్ ఆబ్వియస్లీ మనం ఇన్ఫెక్టెడ్ కేస్ తొందరగా గుర్తించగలిగితే స్ప్రెడ్ కూడా లిమిట్ చేయగలుగుతాం. రైట్. సో బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. టీబీ అంటే ఒకప్పుడు మనకు తెలిసింది బాగా ఉబ్బసం రావడం, ఆయాసం రావడం, లంగ్స్ విపరీతంగా ఎఫెక్ట్ అవ్వడం. కానీ వాట్ వీ హియర్ ఇస్ టీబీ అసలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు అని. అవును. సో హౌ డస్ దట్ వర్క్ అండి? అసలు ఒకే టీబీ అదే జర్మ్ అన్ని చోట్లకి వెళ్తుందా? యా. సో టీబీ అనేది బాడీలో ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేయవచ్చు. కానీ 70% ఆఫ్ ద టైమ్ మనకి లంగ్ ఇస్ ద కామన్ ఆర్గన్ దట్ ఈస్ ఎఫెక్టెడ్. ఎందుకంటే మనకి టీబీ అనేది ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్ స్ప్రెడ్. సో ఒక యాక్టివ్ డిసీజ్ ఉన్న వాళ్ళు కాఫ్ చేసినప్పుడు ఆ డ్రాప్లెట్స్ ద్వారా అదర్ పర్సన్ ఇన్ఫెక్ట్ అవుతారు. సో బికాస్ ఎయిర్ బోర్న్ కాబట్టి మోస్ట్ కామన్ ఎఫెక్టెడ్ ఆర్గానిజం లంగ్. కానీ అట్లా అని ఓన్లీ లంగ్స్కే టీబీ వస్తుందని ఏం లేదు. దర్ ఇస్ సంథింగ్ కాల్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. సో మన లంగ్ బయట ఉన్న పొర వి కాల్ ఇట్ అస్ ప్లూరా. సో దట్ ఈస్ ఆల్సో మోర్ కామన్లీ ఎఫెక్టెడ్. లింఫ్ నోడ్స్, మనకు సర్వైకల్ లింఫ్ నోడ్స్ కానీ మీడియాస్టీనంలో ఉంటాయి, అబ్డామిన్లో ఉంటాయి, ఎక్కడున్న లింఫ్ నోడ్స్. బోన్ టీబీ రావచ్చు, దట్ కెన్ బి స్పైనల్ టీబీ ఆర్ ఎనీ జాయింట్లో రావచ్చు. టీబీ మెనింజైటిస్ రావచ్చు, ఆక్యులర్ టీబీ రావచ్చు, జెనైటో యూరినరీ టీబీ. సో మన మేల్ ఆర్ ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్ ప్లస్ యూరినరీ ట్రాక్ట్ ఇస్ ఆల్సో అనదర్ కామన్. సో లంగ్స్ కాకుండా ఎనీ ఆర్గన్. బట్ అన్నిటికీ దీని వ్యాప్తి జరిగేది మాత్రం ఎయిర్ బోర్న్ గా. ఎస్. బ్యాక్టీరియా స్ప్రెడ్స్ త్రూ ది ఎయిర్. యా. సో ఇన్ఫెక్టివ్ సోర్స్ మాత్రం ఒక పాజిటివ్, అంటే ఇన్ఫెక్ట్ అయ్యి లంగ్లో ఓపెన్ క్యావిటీ ఉండి దగ్గినప్పుడు స్ప్రెడ్ అయ్యే బ్యాసిలస్ నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ అది ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుంది అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్. రైట్. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి లాంటి ఒక క్రానిక్ కండిషన్, లేదు డయాబెటీస్, ఇంకా ఇతరత్ర వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇది అతి త్వరగా సంక్రమిస్తుందండి. ఎస్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియన్ పాపులేషన్, ఇండియా ఈజ్ అ హై బర్డెన్ టీబీ కంట్రీ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఇంకా. సో మోర్ ఆర్ లెస్ మనం అందరం ఎక్స్పోజ్ అయ్యే ఉంటాం. అండ్ బీయింగ్ అ పల్మనాలజిస్ట్ వీఆర్ సీయింగ్ టీబీ కేసెస్ ఎవ్రీ డే. సో మాకు ఏదో ఒక టైంలో ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ దట్ డజంట్ మేనిఫెస్ట్ యాజ్ డిజీజ్. సో వీ కాల్ ఇట్ లేటెంట్ ఇన్ఫెక్షన్. సో మనం అందరికీ లేటెంట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్ చేయం. సో ఈ లేటెంట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు డ్యూరింగ్ దర్ లైఫ్ టైం ఎప్పుడన్నా ఇమ్యూనిటీ తగ్గింది బై ఎనీ ఛాన్స్, లైక్ మీరు చెప్పినట్టు ఈ డయాబెటీస్ కానీ హెచ్ఐవి కానీ, వీళ్ళకి ఇట్ మేనిఫెస్ట్ యాజ్ డిజీజ్. సో ద ఛాన్స్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ డిజీజ్ ఇస్ మచ్ మోర్ హయ్యర్ దెన్ నార్మల్ పాపులేషన్. ఒకవేళ లేటెంట్ డిజీజ్ లేకున్నా కూడా ఇమ్యూన్ సప్రెస్డ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ తొందరగా వస్తుంది.
అది and especially HIV. So there's a lot of research going on patients living with HIV and TB. So మేము ఏదైనా కొత్త కేసు టీబీ డయాగ్నోస్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ రెసిస్టెంట్ టీబీస్ డయాగ్నోస్ చేసినప్పుడు కంపల్సరీ సైమల్టేనియస్గా వి టెస్ట్ దెమ్ ఫర్ హెచ్ఐవి అండ్ వైసీ వర్సా. హెచ్ఐవి న్యూలీ డయాగ్నోస్ అయిన వాళ్ళకి టీబీ టెస్ట్ చేస్తాం బికాస్ ద కొరిలేషన్ ఇస్ వెరీ హై. సో యూ హ్యావ్ టు యాక్ట్ ఇమీడియట్లీ టు కంట్రోల్ బోత్. ఏ ఒకటి కంట్రోల్ లేకున్నా దే డై. సో ఇప్పుడు దీనికి ఒక సీజన్ అంటూ ఉంటుందా డాక్టర్ చేతన్ రావు గారు? బికాజ్ టీబీ అంటే బికాజ్ స్వైన్ ఫ్లూకి ఒక సీజన్ ఉంది, అలాగా టీబీ సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా రావచ్చు. సీజన్ లాగా అయితే ఏమి ఉండదండి. యాజ్ ఐ సెడ్ వీఆర్ ఎ హై బర్డన్ కంట్రీ, సో ఇట్స్ దేర్ రౌండ్ ద ఇయర్, రౌండ్ ద క్లాక్. సో మీరు ఆర్ వి సేయింగ్ నౌ దట్ లేటెంట్ ఫామ్లో చాలామందికి ఉండొచ్చు, కానీ అది ఇన్ఫెక్షన్గా విజృంభించడం మాత్రం కొంతమందిలోనే వస్తుంది, వేర్ ద ఇమ్యూనిటీ ఇస్ కాంప్రమైజ్డ్ అని అంటున్నారు మీరు. సో ఇప్పుడు మరి అందరూ వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలా టీబీ టెస్ట్? సో ఇప్పుడు లేటెంట్ టీబీ డయాగ్నోస్ చేయడం వల్ల మనకేం ఉపయోగం లేదు. ఎస్పెషలీ లైక్ ఐ సెడ్ హై బర్డెన్ కంట్రీస్, మనం ఇండియా ఇస్ హై బర్డెన్ కంట్రీ కాబట్టి వీ డోంట్ డయాగ్నోస్ లేటెంట్ టీబీ. లైక్ చాలా లో బర్డెన్ కంట్రీస్ ఉన్న వాళ్ళు దే స్టార్ట్ ట్రీటింగ్ అట్ ఎ లేటెంట్ స్టేజ్. ట్యూబర్క్యులస్ ప్రివెంటివ్ థెరపీ అని ఉంటుంది, అది ఇచ్చేస్తారు సో దట్ ఇట్ డజంట్ మేనిఫెస్ట్. మనం ఉన్న సినారియోలో ఇఫ్ ఈ టెస్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ పాజిటివ్ అండ్ యూ కాంట్ కీప్ ట్రీటింగ్ ఎవ్రీ వన్. ఇప్పుడు మాకు ఓపీడీస్ చాలామంది వస్తారు, లైక్ పీపుల్ హూ అప్లై ఫర్ వీసాస్ అబ్రాడ్, దే గో త్రూ అ హెల్త్ చెక్, ఎస్పెషలీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వీళ్ళందరూ. ఆ హెల్త్ చెక్లో దే డూ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాన్2 టెస్ట్ ఆర్ ఇగ్రా టెస్ట్ అంటే ఇక్కడ చిన్న టెస్ట్ చేస్తారు. అది పాజిటివ్ ఉంది, మీకు టీబీ ఉందని చెప్పి పంపించేస్తారు. దెన్ వీ ఇవాల్యుయేట్ దెమ్, వీళ్ళకి యాక్టివ్ డిసీజ్ సైన్స్ ఏం లేవు అని చెప్పి బేస్డ్ ఆన్ దిస్ వీ కాంట్ డిక్లేర్ దెమ్ యాజ్ టీబీ కేస్ అని చెప్పి మళ్ళీ లెటర్ రాసి పంపిస్తే దే యాక్సెప్ట్. సో జస్ట్ లేటెంట్ టీబీ పాజిటివ్ ఉన్నంత మాత్రాన దే డూ నాట్ హ్యావ్ డిసీజ్, వాళ్ళ నుంచి ఇంకొకరికి రాదు, వాళ్ళని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు అంటిల్ అన్లెస్ దే ఆర్ అ హై రిస్క్ పాపులేషన్. లైక్ టేక్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఐ ఆల్సో డూ ట్రాన్స్ప్లాంట్స్. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఐ డీల్ విత్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కాబట్టి ఏం చేస్తామంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత డెఫినెట్లీ వీ గివ్ అ లాట్ ఆఫ్ ఇమ్యూన్ సప్రెషన్, బాడీ ఇమ్యూనిటీ తగ్గించేస్తాం టోటలీ, స్టెరాయిడ్స్, ఇమ్యూన్ సప్రెసివ్ మెడికేషన్. సో వీళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ ముందు లేటెంట్ డిజీజ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కంపల్సరీ అది యాక్టివ్ డిజీజ్కి కన్వర్ట్ అవుతుంది. సో ట్రాన్స్ప్లాంట్ ముందు ఐ మేక్ షూర్ దే డోంట్ హ్యావ్ యాక్టివ్ డిజీజ్ and because they are a high risk population I start them on prophylactic therapy so that they don't manifest. So latent TB ఉన్న అందరికి ట్రీట్మెంట్ ఇవ్వం, ఓన్లీ ఏదైనా హై రిస్క్ పాపులేషన్, వీళ్ళకి ఏదైనా డయాబెటీస్ ఉంది, లేదు అంటే హెచ్ఐవి ఉంది, లేదు వీళ్ళకి ఫ్యూచర్లో ఇమ్యూన్ సప్రెసివ్ థెరపీ ఇవ్వాలి ఏదో ఒక ట్రీట్మెంట్ కోసం, లేదు వాళ్ళ క్యాన్సర్ ఉంది, ఇట్లాంటి హై రిస్క్ పాపులేషన్స్ మాత్రమే లేటెంట్ టీబీని ట్రీట్ చేస్తాం. లేదు అంటే వీ డోంట్ ట్రీట్ దెమ్ ఆర్ వీ డోంట్ డూ ఎనీథింగ్ టు ఇట్. కానీ సర్జికల్ ప్రొఫైల్లో ఎక్కడ టీబీ ఇప్పుడు ఇంక్లూడెడ్ కాదు కదండి? లేదు, అంటే ఇతర సర్జరీస్కి వాటికి ఇట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ అ ప్రీ కండిషన్ దట్స్ టు బి టెస్టెడ్. ఇఫ్ ఎ పేషెంట్ హూ ఇస్ ఆల్రెడీ హ్యావింగ్ టీబీ దెన్ డెఫినెట్లీ దే వెయిట్ టిల్ ద యాక్టివిటీ ఇస్ గాన్. 4 weeks వరకు యాంటీ ట్యూబర్క్యులోసిస్ థెరపీ స్టార్ట్ చేశాక దే స్టార్ట్ సర్జరీస్, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ యాజ్ అ ప్రీ రిక్విసైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు వస్తున్న ఓపీడీ కేసెస్ టీబీ ఉంది అని యాక్టివ్ టీబీ ఉన్న వాళ్ళకి ఎలా మేనిఫెస్ట్ అవుతుందండి? How is it presenting itself? To be very frank, I work at a quaternary center. So anta baita experiment chesesi last చేతులు ఎత్తేసిన కేసులే మా దగ్గరకు వస్తాయి. But otherwise any person who has TB, అంటే మనం TB when we talk it as pulmonary and extra pulmonary. So pulmonary TB అంటే lungs కి ఎఫెక్ట్ అయ్యే TB. So usually they come with chronic cough, especially more than 2 weeks, sputum production majorly. ఒక్కొక్కసారి they have blood in sputum, night sweats which is very common in TB, loss of appetite, loss of weight, ఆకలి ఉండదు, బరువు డ్రాస్టిక్గా తగ్గిపోతారు. సో అండ్ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, ఫీవర్ ఉంటుంది బట్ మోస్ట్లీ దే పర్సీవ్ ఇట్ ఇన్ ది ఈవినింగ్స్. సో దీస్ ఆర్ ద క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ పల్మనరీ టీబీ. ఎక్స్ట్రా పల్మనరీ డిపెండింగ్ ఆన్ ద లైక్ నేను చెప్పినట్టు ప్లూరల్ టీబీ, లైక్ లంగ్ బయట ఉన్న కవర్ ఇస్ కాల్డ్ ప్లూరా. అక్కడ టీబీ వస్తే మనకు ఐదర్ ఫ్లూయిడ్ అని వస్తుంది లేకపోతే చీమ్ అన్న అవుతుంది. సో దే యూజువలీ ప్రజెంట్ విత్ చెస్ట్ పెయిన్, ప్రిడామినెంట్ చెస్ట్ పెయిన్ ఉంటుంది అలాంగ్ విత్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటే మనకి ఫీవర్, వెయిట్ లాస్, లాస్ ఆఫ్ appetite. దిస్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఆర్ కామన్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టీబీ. మెయిన్ సిమ్టమ్స్ అనేది ఆ పర్టికులర్ ఆర్గన్, లైక్ స్పైనల్ టీబీ ఉంటే బ్యాక్ పెయిన్, మెనింజల్స్ ఇన్వాల్వ్ అయితే హెడేక్, బ్లరింగ్ ఆఫ్ విజన్ ఇట్లా ఉంటాయి. అండ్ జెనైటో యూరినరీ టీబీకి ఇన్ఫర్టిలిటీ. ఈ nowadays like now that you know IVF or fertility clinics have
pulled up quite a bit. Most of them evaluate infertility కోసం వెళ్ళినప్పుడల్లా they evaluate for genitourinary TB also. So incidentally picked up genitourinary TBs చాలా ఉంటాయి. So they refer to us. సో ఈ టీబీ ఎక్కువ మేనిఫెస్ట్ అవ్వడం అన్నది ఏమైనా డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఉందా అండి, ఇలాంటి వాళ్ళలో ఎక్కువ వస్తుంది? యా డెఫినెట్లీ సోషియోఎకనామిక్ స్టేటస్, లో సోషియోఎకనామిక్ స్టేటస్లో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ క్రౌడింగ్, lack of proper ventilation, lack of exposure to sunlight. వీళ్ళలో we see more occurrence of టీబీ కేసులు. రైట్. మహిళల్లో లేదు ఒక ఏజ్ దాటిన వాళ్ళలో. ఫీమేల్స్లో there are reports like this wearing burqas and all because they are not exposed to sunlight. There is significant vitamin D deficiency and there are socioeconomic factors. కొంతమంది బయట దగ్గకుండా they keep కంట్రోలింగ్ దర్ కాఫ్ అండ్ ఆల్. సో దీనివల్ల కూడా సర్టెన్ కమ్యూనిటీస్లో స్ప్రెడ్ ఎక్కువ ఉంటుందని కూడా ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్. ఓవర్ క్రౌడింగ్. వైటమిన్ డి చాలా అవసరం అయితే. వైటమిన్ డి ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ఓవరాల్ ఇమ్యూనిటీ అండ్ ఆల్సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి టీబీ క్యూర్ అవ్వడం కూడా లేట్ అవుతుంది. ఓకే. సో దట్ హ్యాస్ టు బి సైమల్టేనియస్లీ అడ్రెస్డ్. అండ్ ఇంతకుముందు వెన్ యూ డింట్ హ్యావ్ దిస్ టీబీ మెడిసిన్స్ పీపుల్ వర్ పుట్ ఇన్ శానిటోరియంస్. సో వాళ్ళు ఏంటి ప్రాపర్గా డైట్ ఇవ్వాలి, ప్రాపర్గా డైట్ ఇచ్చి ఎండలో కూర్చోబెట్టాలి. ఇప్పుడు మన వికారాబాద్ చూసుకున్న ఇట్స్ ఆల్ అన్ ఐసోలేటెడ్ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ లెఫ్ట్ టు స్టే అవుట్ సైడ్ సో దట్ దే గెట్ ప్రాపర్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ దే ఆర్ గివెన్ ప్రాపర్ ఫుడ్. దట్ వాజ్ ఓన్లీ ట్రీట్మెంట్ అవైలబుల్. ఇప్పుడు మనకి టీబీ మెడిసిన్స్ చాలా ఎఫెక్టివ్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ట్రీటింగ్ ఇట్ దిస్ వే, డిస్పైట్ విచ్ వీ స్టిల్ ఎంకరేజ్ ద పేషెంట్ టు హ్యావ్ గుడ్ డైట్ అండ్ అడిక్వేట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఎవ్రీ డే. టీబీ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాలు తోడ్పడతాయి అంటే హీలింగ్కి? ఉదాహరణకి ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలా, డైరీ తీసుకోవాలా, తీసుకోకూడదా? యా, సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఇస్ లాస్ ఆఫ్ వెయిట్. అవును. సో టీబీ ఉన్న వాళ్ళకి ఆ టీబీ బ్యాసిలస్ ఆ ఇన్ఫ్లమేషన్ జరిగే మార్కర్స్ వల్ల దే లూజ్ వెయిట్ అండ్ వీ ఎంకరేజ్ దెమ్ టు గెయిన్ బ్యాక్ ఆల్ దట్ వెయిట్. లైక్ డైట్ పరంగా హై ప్రోటీన్ డైట్ ఇస్ అ మస్ట్ అంటిల్ అన్లెస్ దే హ్యావ్ కాంట్రాఇండికేషన్స్. లైక్ ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు టీబీ వస్తే కొంచెం లిమిట్ చేస్తాము, బట్ యాక్సెప్టబుల్ ప్రోటీన్ ఇంటేక్ అయితే కంపల్సరీ తీసుకోమని చెప్తాం. హై క్యాలరీ హై ప్రోటీన్ డైట్. అండ్ టీబీ రెస్పాండ్ అవుతుందా లేదా అన్నదానికి ఒక ఇండైరెక్ట్ మార్కర్ వెయిట్ గెయిన్. సో వాళ్ళు ఎంతవరకు అయితే వెయిట్ లాస్ అయ్యారో అదంతా గెయిన్ అవుతుంటే ఆ టీబీ కూడా రెస్పాండ్ అవుతుంది అన్నది ఒక కన్క్లూజన్. సో డైట్ అండ్ వెయిట్ గెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్. అలాగే స్వీట్స్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ అన్నది మామూలుగా బాగా తిను అని చెప్పడంలో కార్బోహైడ్రేట్ హై రిచ్ ఫుడ్ తింటూ ఉంటాం, కానీ బ్యాక్టీరియా ఆల్సో ఫీడ్స్ ఆఫ్ అండ్ మల్టిప్లైస్ అని ఏవో రకరకాలు వింటూ ఉంటాం. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ట్రూ. ఐ రియలీ కాంట్ కమెంట్ ఆన్ దట్, బట్ పీపుల్ షుడ్ నో దట్ క్యాలరీస్, ఓవరాల్ క్యాలరీస్ ఇస్ డిఫరెంట్ టేకింగ్ అ ప్రోటీన్ రిచ్. సో ఆ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. So like if I take a spoon of sugar, that is very high calorie, but I can't count it as my calorie intake per day. So whatever calories మీకు కావాలో that you have to plan in a balanced way with more of protein portion when it comes to TB.